సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏలూరు జిల్లాపై గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీపీవీ మిథున్ రెడ్డి ఫోకస్ పెట్టారు. జిల్లాలో వైసీపీని పటిష్టం చేసేందుకు పక్కా వ్యూహంతో వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి గురునాథరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉండే ఆయన రాష్ట్ర నాయకత్వంపై గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీ వెన్నంటే ఉండి ఇప్పుడిప్పుడే ఏపీలో బలపడుతోంది అనుకుంటున్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైసీపీలో జెట్టి గురునాథరావు చేరికతో చింతలపూడి రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. వీరితో పాటుగా జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆల నాని, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.